ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, గొప్ప వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. నీవు మొరపెడితే ఆయన నీకు నేను ఉంటానని సెలవిస్తాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో ఆలోచించవా? ఎప్పుడు మనకి అపాయం కలిగినప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు మనము ఎవరిని వెళ్ళి ఏ సహాయం కోరినా మనకి పిలిస్తే పలికేవారు ఎంతోమంది, కొంచెం మంది, వేళ్ళ మీద మాత్రమే ఉంటారు. వాళ్ళు కూడా ప్రతి సమయమందు మనకి స్పందిస్తారని ఉండదు. కానీ మనము మనుషుని ఆలోచించినట్లయితే, మనము ఆనందంగా ఉన్నప్పుడు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు మనకి పిలిస్తే పలుకుతారు. వాళ్ళు మనకి జవాబిస్తారు. వాళ్ళు నేను ఉంటానని, ఉన్నానని వాళ్ళు మనకి వాగ్దానాలు, భరోసాలు ఇస్తూ ఉంటారు. కానీ నిజానికి అలాగా నిజంగా ప్రతి సమయంలో, కష్ట సమయంలోనూ, నష్ట సమయంలోనూ, ప్రతి సమయంలో మనకి అక్కడికి వచ్చే నాథుడు కేవలము కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ కొంతమంది కూడా కొన్ని సమయాల వరకే, కొంత పరిమితి వరకే మనతో ఉండగలుగుతారు. ఎందుకంటే మానవులు, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కనుక వాళ్ళు కూడా నిమిత్త మాత్రమే ఉంటుంది. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, కొన్నిసార్లు సొంత స్నేహితులు కూడా మనల్ని ఆపదలో ఉన్నప్పుడు, ప్రాణ స్నేహితులు కూడా మనము ఆపదలో ఉన్నప్పుడు స్పందించని పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంట. ఎవరు ఈరోజు మనం పిలిస్తే, మనకి సహాయం కావాల్సినప్పుడు, అక్కర కావాల్సినప్పుడు, మనకి అవసరతలో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు పిలిస్తే ఎంతమంది ఉత్తరం ఇస్తారో ఎవరో తెలియదు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, మనం సహాయం కోసము గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్తామేమో, పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి, ధనవంతుల దగ్గరికి, మాకు ఫలానా విషయంలో మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు సహాయం కావాలని మనం వెళ్ళి అడుగుతామేమో. కానీ వాళ్ళు మనకి స్పందించకపోవచ్చు. వాళ్ళు గొప్ప వాళ్ళమని, వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారని వాళ్ళు చెప్పొచ్చు. కానీ దేవుడు మాత్రం మనకు అలాంటి జవాబు ఇవ్వరు ప్రియులారా. ఆయన ఎలా మనకి చెప్తున్నాడంటే, మీరు పిలిస్తే నేను మీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. మీరు మొరపెడితే నేను ఉంటానని ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నీకు స్వస్థత కావాల్సినప్పుడు, నీకు అవసరత ఉన్నప్పుడు, నీకు అక్కర ఉన్నప్పుడు, నీకు తోడు కావాల్సినప్పుడు, నీకు బలము కావాల్సినప్పుడు, ఆయన నీకు ప్రతి సమయంలో నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నానని ఆయన నీకు సెలవిస్తున్నాడు. ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు పక్కన ఉండకపోయినా, ఎవరు నీకు ఉన్నానని వాగ్దానం చేసి వాళ్ళు అవసరత వచ్చినప్పుడు కనిపించకపోయినా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మొరపెడితే ఆయన నీకు ఉంటాడంట. ఆయన నేనున్నానని నీకు సెలవిస్తున్నాడు. ఎవరు నీతో ఉండకపోయినా ఆయన నీతో ఉంటాడు. ఆయన మనకి తోడుండగా, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, ఈ సర్వాధిపతి మనకి తోడుండగా, ఇంకెవరు ఉండకపోయినా మనం ఎందుకు బాధపడాలి? దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నీ ప్రతి సమయమందు ఆయన నీకు సహాయకారిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఎన్నడూ కూడా బాధపడకు. నేను పిలిస్తే ఎవరు పలకట్లేదు. నేను ఆపదలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు నాకెవరు సహాయం చేసే నాదులు లేరు. నేను బాధలో ఉన్నానని మొరపెట్టినప్పుడు మాకెవరు తోడుగా ఉన్నారని భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు.
అన్ను బాధపడకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు నేనున్నానని సెలవిస్తున్నాడు. నీ యొక్క ప్రతి బాధ నుంచి ఆయన నిన్ను విడిపించి నీ యొక్క మొరలకు ఆయన ఉత్తరం కలిగిన తండ్రి మహోన్నతుడా నీకే వేలాది స్తోత్రములు. అయ్యా, మేము ఆపదలో ఉన్నప్పుడు అయ్యా మేము పిలువగా మీరు మాకు ఉత్తరం ఇస్తారని, మేము మొరపెట్టగా మీరు నేనుంటారని సెలవిస్తున్నారయ్యా, నీకే వేలాది స్తోత్రములు. అవును, మేము అవసరతలో ఉన్నప్పుడు అయ్యా, మేము అక్కరలో ఉన్నప్పుడు మనుషులు కూడా మేము పిలిస్తే పలకరు. మేము అయా మా మరణం పెట్టుకున్నా కూడా వాళ్ళు మాకు ఉత్తరం ఇయ్యరు. అయినప్పటికీ మీరు ప్రతి సమయంలో మీరు మాకు ఉంటారని, అంత గొప్ప దేవుడు ఏంటి కూడా మీరు మాకు తోడుగా ఉంటారని, మీరు మాకు ఉత్తరం ఇస్తారని, మీరు మాకు జవాబు ఇచ్చి మా ప్రార్థనలకు మీరు అంగీకరించి మమ్మల్ని కాపాడతారని చెప్పిన మాటలు బట్టి వేలాది స్తోత్రములు. అయ్యా, బిడ్డలు బాధపడుతున్నారేమో, మాకెవరూ లేరు, మేము పిలిస్తే ఎవరు పలకట్లేదు, మాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరని ఒంటరితనంతో బాధపడుతున్నారేమో. అయ్యా, దయతో వారిని ఆదరించండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రతి సమయం అందు తోడే నడిపించి వర్ధలింపజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.